ఆ ఇండిగో విమానం అంటేనే ఓ భయపడిపోలేసేస్తున్నారు కదండి. ఆ మధ్యన కంపెనీ వాళ్ళు చేసిన పనికి మొత్తం అంత గందరగోళం అయింది కదా. ఇప్పుడేమో పైలట్ ఈ విమానం నడిపించమంటే ససేమేరా అన్నాడండి. హట్టా గాని ఆయన తప్పు ఉంది అని అనుకోవడానికి కూడా లేదండి బాబు. ఎందుకంటే మన డ్యూటీ అయిపోయిందంట మరి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు నడిపిస్తాడు అమ్మాయి? అదేనబ్బాయి, ఆ కంపెనీ వాళ్ళు చూసుకోవాలి కదా. ఇంకో పైలట్ ని ఆ టైంకి రెడీగా ఉంచాలి కదా. ఇట్లాంటి ఎగస్ట్రాల వల్లే కదా అప్పుడు అంత గోలగోల అయింది. సరే, నేను వెళ్ళి ఆ విమానం నడిపించేసి ఆ పైలట్కి రెస్ట్ ఇస్తాలే. ఆ తర్వాత నీతో పాటు అందులో ప్రయాణించిన వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని పెద్ద సభ ఎత్తుకోవాలబ్బాయి. నువ్వు వాటి ఎల్లు చాలు. ఆ మధ్య ఇండిగో విమానాల సంస్థ చేసిన పనికి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు డ్యూటీ సమయం ముగియటంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో విమాన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో గందరగోళం చెలరేగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం తెల్లవారుజామున 4:05 ఇండిగో విమానం 6E1085 ముంబై నుంచి థాయిలాండ్లోని క్రాబికి టేకాఫ్ కావాల్సి ఉంది. మరోసారి ఇండిగో విమానయాన సంస్థ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. డ్యూటీ సమయం ముగియటంతో విమానాన్ని నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది విమాన ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ పైలట్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్పిట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో కొన్ని గంటల పాటు గందరగోళం నెలకొంది. చివరకు 3 గంటలు ఆలస్యంగా అది గమ్యస్థానానికి చేరింది. ఇండిగో సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. విమానం ఆలస్యంగా రావటం, ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది విధుల సమయం ముగియటం వంటి అనేక కారణాలు విమానం ఆలస్యానికి కారణమని ఇండిగో ప్రతినిధి తెలిపారు. తమ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను నిబంధనల ప్రకారం విమానం నుంచి దించి భద్రతా సిబ్బందికి అప్పగించినట్టు ఇండిగో సంస్థ తెలిపింది. దీనివల్ల మరింత ఆలస్యం జరిగిందట. విమానంలో కొన్ని గంటలు వేచి ఉన్న కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై నెటిజన్లు సీరియస్ గానే ఉన్నారు. ఇండిగో సంస్థ మరీ దారుణంగా తయారవుతుందని దుయ్యబడుతున్నారు.